అంతేకాకుండా ఈ అక్రమ కట్టడంలో కూడాను గతంలో కూడాను కేవలం స్విమ్మింగ్ పూల్ పర్మిషన్ తీసుకొని అక్కడ G+1 కట్టడం కట్టి ఏది వాళ్ళు తీసుకున్నటువంటి పర్మిషను మొదట్లో కూడా కేవలము స్విమ్మింగ్ పూలు అక్కడ డ్రెస్సులు మార్చుకోవడానికి చిన్న గది, కానీ G+1 దాని తర్వాత చంద్రబాబు గారు అక్రమ నివాసం, అది ఆ నివాసం అక్కడ అక్రమ కట్టడాలు ఏర్పరచుకున్న తర్వాత సెక్యూరిటీ వాళ్ళకి రోడ్లకి దాదాపు 40 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ అక్రమ కట్టడాలకి ఇంకా ఎక్కువ దాని శాంటిటీ తీసుకొని వచ్చారు. సో ఇక్కడ జనరల్గా ఏంటంటే లోకాయుక్త కూడా 2015వ సంవత్సరంలో లోకాయుక్త కూడా అక్రమ కట్టడాలు తొలగించాలి ప్రభుత్వాన్ని ఆదేశించింది. లోకాయుక్త ఇదే చంద్రబాబు ప్రభుత్వాన్ని 2015వ సంవత్సరంలో లోకాయుక్త అక్రమ కట్టడాలు నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నాయి, కృష్ణా కరకట్ట ప్రాంతంలో ఇవన్నీ తొలగించాలి అనేటువంటిది క్లియర్ కట్గా లోకాయుక్త చెప్పినా కూడా ఆదేశించినా కూడా ఆ ఆదేశాలను చంద్రబాబు పాటించకుండా అదే ప్రాంతంలో నివాసం ఏర్పరచుకోవడం అంటే అసలు ఏం సంకేతాలు పంపుతున్నాం మనం? ఇవన్నీ జరిగిపోయాయి. తర్వాత దానికి అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళున్న గతంలో మన ప్రభుత్వం మారిన తర్వాత కూడాను దీన్ని అక్రమ కట్టడం అని చెప్పి నోటీసులు ఇచ్చేసేసి అక్రమ కట్టడాలని తొలగించాలి, నదీ పరివాహ ప్రాంతాన్ని కాపాడాలి, నదీ పరివాహక ఆ చట్టాలన్నీ కూడాను జాతీయ హరిత ట్రిబ్యునల్ సంబంధించింది కానీ ఆర్సీ చట్టాన్ని క్లియర్ కట్గా పాటించాలనేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్ గారు ఇవన్నీ కూడాను నోటీసులు కూడా ఇవ్వడం అంతా మనం చూసాం. ఇంత చర్చ జరిగిన తర్వాత కూడా ఈవెన్ 2 సార్లు వరద చూసాం మనం. గతంలో జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు వరద రావడము, ఇదే లింగంనేని ఈ చంద్రబాబు గారు ఉన్నటువంటి ఎస్టేట్లో నీరు లోపలికి వెళ్ళడము, దాదాపు మునిగిపోయేటువంటి సందర్భం మనం చూసాము. అప్పుడు కూడాను తండ్రి కొడుకులు ఎవరు కూడా నివాసం లేకుండా హైదరాబాద్కి వెళ్ళారు. అంటే ఈ యొక్క నదిలో వచ్చేటువంటి ఫ్లడ్స్ అనేటువంటిది ఈ అడ్డం ఉండి తద్వారా అనేకమైనటువంటి వరదలు వచ్చేసి ఇదంతా కూడా కూలిపోయే అవకాశము అప్పుడే చూసాం. తర్వాత ఈ సంవత్సరం కూడా అదే సంవత్సరం 2024లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నదిలో వరదలు వచ్చి ఈ బుడమేరు కూడాను మనం చూసాం. బుడమేరు గేట్లు ఎత్తడానికి కారణం కూడా ఏంటో, అక్కడ అర్ధరాత్రి ఆ బుడమేరు రిజర్వాయర్ సంబంధించినటువంటి గేట్లు ఎత్తడానికి కూడా కారణము ఈ యొక్క అక్రమ కట్టడం మునిగిపోతుందనేటువంటిది కూడా మనము అనేక వార్తల్లో కూడా మనం చూసాము. అంటే తన ఇల్లు కాపాడుకోవడానికి, ఆ అక్రమ కట్టడం కాపాడుకోవడానికి బుడమేరు కూడాను అర్ధరాత్రి గేట్లు ఎత్తినటువంటి మనం చూసాం. అంటే అటువంటి డేంజర్ జోన్లో ఉన్నాయి ఈ నివాసాలు. వాళ్ళ డేంజర్ జోనే కాకుండా ఈ యొక్క అక్రమ కట్టడాల వల్లనే ఆ నదిలో నీరు అనేటువంటిది వరద అనేటువంటిది పారకుండా ఈ యొక్క వరద రావడానికి, ఫ్లడ్స్ ఎక్కువ రావడానికి ఈ యొక్క అక్రమ కట్టడాలు అడ్డుపడతా ఉన్నాయి. సో ఇక దీనికి సంబంధించింది రచ్చ జరిగితే, నోటీసులు ఇస్తే, రాష్ట్ర ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేస్తే చంద్రబాబు గారు అసెంబ్లీలో ఏం చెప్తారు, దాని యజమాని లింగంనేని గారు ఏం చెప్తారు, అసలు అది ఎవరి కట్టడము, చంద్రబాబు ఇల్లా, లింగంనేని ఇల్లా, ప్రభుత్వ ఇల్లా అనేటువంటిది $1000 ప్రశ్న. ఒక్కసారి ఆ లింగంనేని గారు ఏమన్నారో ఇంటి యజమాని ఒకసారి చూద్దాము. తర్వాత చంద్రబాబు గారు ఏమన్నారో దానికి సంబంధించింది, ఆ అక్రమ కట్టడానికి సంబంధించింది ఆయన నివాస ప్రాంతంలో అనేటువంటిది ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తే, ఫస్ట్ ఆ ఇంటి యజమాని అని మనం లింగంనేని గారు అనుకుంటున్నాం కదా, ఆ ఎస్టేట్ యజమాని, ఒక్కసారి ఆయన మాటల్లో చూద్దాం. నాకు దానికి సంబంధమే లేదు. నేను గవర్నమెంట్ భూమిలో తీసుకుని అన్ని బిల్డింగ్లు తీసుకుంటాం అన్నారు. ఉండబోతుంది దాని వాళ్ళ రైతులు ఒప్పుకోలేదు. లేదంటే నాది నేను ఇచ్చేసాను గవర్నమెంట్. నాకు అసలు ఏ రకమైన సంబంధం లేదు. గవర్నమెంట్ భూమిలో తీసుకోండి, నాకు దానికి సంబంధమే లేదు. నేను గవర్నమెంట్ భూమిలో తీసుకుని అన్ని బిల్డింగ్లు తీసుకుంటాం అన్నారు. ఉండబోతుంది దాని వాళ్ళ రైతులు ఒప్పుకోలేదు. లేదంటే నాది నేను ఇచ్చేసాను గవర్నమెంట్. నాకు అసలు ఏ రకమైన సంబంధం లేదు. చూడండి, ఇప్పుడు ఇంటి ఆ యజమాని నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ బిల్డింగ్ అంతా కూడాను ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చేసాము, నాకు ఎటువంటి సంబంధం లేదు, అక్కడక్కడ ఎవరో ఇవ్వలేదు, మిగతా వాళ్ళు ఇవ్వలేదు, నేను మాత్రం ఇచ్చేసాను, ఇది నాది కాదు అని ఆయన స్పష్టంగా మీడియాకి ఇచ్చారు.
తర్వాత ఇప్పుడు అక్రమ కట్టడంలో ఆ ఎస్టేట్లో ఉన్నటువంటి చంద్రబాబు గారు ఏమంటారో ఆయన మాటల్లో చూద్దాం అసెంబ్లీ సాక్షిగా. సో ఇక్కడ రెండు రకాల స్టేట్మెంట్ మనం చూస్తూ ఉన్నాం. యజమానేమో నేను ప్రభుత్వానికి ఇచ్చాను, ప్రభుత్వానికి నాకు సంబంధం లేదు అని ఆయన అంటారు. కానీ ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇన్ని చేసినటువంటి వ్యక్తి ఆ ఇంటి గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ బయట ప్రజావేదిక ఏమో ప్రభుత్వానిదట. ప్రజావేదిక ఎక్కడుంది? ఇంటికంటే ముందు ఇంకా ఇక్కడుంది. ప్రజావేదిక ఏమో ప్రభుత్వానిదట, ఆ ఇల్లు మాత్రము, ఆ ఎస్టేట్ మాత్రము లింగంనేనిదంట.